తో గోల్డ్ ర్యాలీ. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పై ఒత్తిడి, ఇరాన్లో ఆందోళనలే కారణం. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ గా గోల్డ్, సిల్వర్. తులం బంగారం 1,40,000 మార్క్ క్రాస్. కేజీ వెండి ధర 2,61,000 దాటేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తిరిగి గరిష్ట స్థాయిలను చేరుతున్నాయి. 2025 అక్టోబర్లో 10 టీవీ బంగారం, వెండి ధరల ట్రెండ్ పై అనేక కథనాలు ప్రసారం చేసింది. వాటిలో విశ్లేషకుల అంచనాలు కానీ, కథనాలు కానీ 2026లోనూ గోల్డ్ ర్యాలీ తప్పదు అని ప్రిడిక్షన్స్ వచ్చాయి. వాటికి తగినట్లుగానే ఇప్పుడు కొత్త సంవత్సరంలోనూ పసిడి ధరలు పాత రికార్డులను తుడిచిపెడుతున్నాయి. తాజా ర్యాలీ వెనుక గతంలో అంచనా వేసినట్లే రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలే కారణమవుతూ ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పై ఆ దేశ న్యాయశాఖ ఒత్తిడి పెంచడం, ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. ఈ వారం మొదట్లోనే గోల్డ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో ఫిబ్రవరి కాంట్రాక్ట్ బంగారం ధర 10 గ్రాములకు 1,40,838 పలికింది. అదేవిధంగా మార్చి కాంట్రాక్ట్ వెండి ధర ఏకంగా 3.66% ఎగబాకి కిలోకి 2,61,977 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $4,601 గరిష్టాన్ని తాకింది. అయితే వారంలో రెండో రోజు మాత్రం కాస్త తగ్గాయి. MCX లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.44% తగ్గి 10 గ్రాములకు 1,41,400 వద్ద ట్రేడ్ అయింది. మార్చ్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు యథాతథంగా ఉంటూ కిలోకు 2,68,926 వద్ద నిలిచింది. ఇదంతా కూడా స్పాట్ ఫ్యూచర్స్ మార్కెట్ల రేట్లు కాగా, అసలు ఇలా బంగారం ధర పెరగడానికి కారణాలు చూస్తే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పై ట్రంప్ ప్రభుత్వం ప్రెజర్ పెంచుతోందనే సమాచారం. గోల్డ్ రేట్లు పెరిగాయి. అలానే మరోసారి ఇరాన్ పై దాడికి అమెరికా ప్లాన్ చేస్తుందనే సమాచారంతో జియోపొలిటికల్ టెన్షన్స్ కి దారితీశాయి. ఈ రకమైన పరిస్థితి 2026లో కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ మన దేశం సహా ఇంకొన్ని దేశాలకు సుంకాల పోటు వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో కనీసం ఫిబ్రవరి నెల వరకు ఈ టెన్షన్ తప్పదంటున్నారు. అలా గోల్డ్ ర్యాలీ సాగుతూ ఉండగా మధ్యలో వచ్చే డిప్స్ అంటే రేట్ల తగ్గుదల తాత్కాలికంగానే చూడాలి.